సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ రీతిలో సంఘముగా చేరి సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలకు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దారండి. అపోస్తులైన పౌలు గారి యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇది చూసినట్టయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి అపోస్తులైన పౌలు గారి యొక్క ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏమనుందంటే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి పౌలు గారి యొక్క ప్రార్థనని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ వస్తున్నాం. పౌలు గారు చేసిన ప్రార్థన, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ఏంటన్నది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఇప్పటికే పౌలు గారి ప్రార్థన ఎన్ని వారాలు చూస్తూ వచ్చాం? 11 వారాలు కంప్లీట్ అయినాయా? ఇది 11దా? ఇది 12దా? ఓకే. కాబట్టి పౌలు గారి యొక్క ప్రార్థనలు చూసినట్టయితే మనం దేవుని వాక్యాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమంటే పౌలు ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. మొదటి వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. సో పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎవరి కొరకంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలని ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సో ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు అంటే రక్షణ. ఇంకా చూసినట్టయితే వారి గురించి అంతకుముందు కూడా చూస్తూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10:9 వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఏమనండి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. సో వాళ్ళు యేసు ప్రభువే, యేసే ప్రభు అని తమ నోటితో ఒప్పుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్న సన్నివేశాలు మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్టయితే పౌలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం ముందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పౌలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి లేచాడని నమ్మాలి. అది వాళ్ళు నమ్మరు. ఏం చేయాలి? యేసు ప్రభు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపిన నీ హృదయం విశ్వసించాలి అంటే నమ్మటం. సో వారి జీవితాల్లో అది ఉండదు. దాని కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చూడగా, వారి అనుభవాలు చూడగా, వారు మృతుల్లో నుండి లేపబడిన యేసు ప్రభునందు విశ్వసించాలి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అసలు నమ్మరు. ఎలాంటి వాళ్ళు? నమ్మరు. కొంతమంది బ్యాచ్ ఉంటారు మూర్ఖ స్వభావం కలిగిన వాళ్ళు. వీళ్ళు అటెండ్ బ్యాచ్ అసలు నమ్మరు. మనం చెప్పినా వినరు. వెనకెవరు లేరు, ముందలు ఎవరు. కాబట్టి అసలు వినరు. కొంతమంది ఉంటారు బ్యాచ్, మనం చెప్పింది కాదు, వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు. ఒక కుందేలకు 4 కాళ్ళు అయి ఉంటాయి అంటే ఎవరు చెప్పండి నీకు, నేను పట్టుకున్న దానికి 3 ఉంటాయి అంటారు. ఈ పిచ్చి బాగా తలకు మించిన పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వారికి మించిన పిచ్చి, అదే పిచ్చి పీక్కి వెళ్ళింది అంటారు చూసారా, పీక్కి వెళ్ళిందో పికాకు దగ్గరికి వెళ్ళిందో. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది బ్యాచ్. వీళ్ళకి ఏంటంటే మనం ఎంత చెప్పినా వినరు. పౌలు ఏం చెబుతున్నారంటే, పౌలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్పినా కానీ ఎట్లా చేస్తారో ఏమో కానీ వీళ్ళ కొరకైతే ప్రార్థన చేయాలి. సో పౌలు యొక్క ప్రార్థన దేని కొరకంటే ఇక్కడ రాయబడిన మాట, మొట్టమొదటిగా పౌలు యొక్క ప్రార్థన ఇక్కడ మనం చూస్తుంది ఈరోజు, ఇశ్రాయేలు ప్రజలు వారు యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేచాడని నమ్మాలి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేచాడు. వాళ్ళు విశ్వసించాలి హృదయం. ఆయన ఎలా మృతుల్లో నుంచి లేచాడు అన్నది వారు విశ్వసించాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంది. ఎందుకంటే ఆయన ఎలా మృతుల్లో నుంచి లేచాడని ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించాలి అని అంటే దానికి ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాను. మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్నదే చెప్పిన దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. ప్రభు వాక్యం మీద ప్రజలు మీ వారు, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. ఇక్కడ కింద కూర్చొని నీ ప్రజలుగా నేను యోగ్యుని కాదు. వాళ్ళకి వాక్యం అందిస్తానికి నేను ఏమాత్రం అర్హుని కాదు. కాడు ప్రభు నీ కృప చేత మీరే వాక్యాన్ని అంగీకరించి దేవా వాక్యాన్ని అంగీకరించడం నేను దేవా నీవు నాకు బయలుపరిచే మాటలు బోధించడానికి నీకు ఇష్టం మీద నన్ను అంగీకరించి నిలబెట్టుకుని మహిమ పొందమని మాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సగం నడిపించండి. ఎవరికి టపలికి జరపని సహాయం చేసి పరిచయం ఎంత దీవించి నాతో మాట్లాడక తీర్చమని, ఈ వాక్యం ద్వారా మేము ఎలా ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించాలో మేము కూడా అలా ప్రార్థించుకునే వరకు ఇతరుల కొరకు అలా ప్రార్థించే సాయం చేయమని, ఈ సంఘ ప్రార్థన ఎంత దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.
కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే పౌలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మృతుల్లో నుండి లేచాడని నమ్మాలి. ఇంకేం చెప్పామమ్మా? ఆయన మృతుల్లో నుండి లేచాడని నమ్మాలి. ఇంకా ఆయన మృతుల్లో నుండి అంటే ఎక్కడి నుండి లేచాడు? మీ సొంతం చెప్పొద్దు, నేను చెప్పింది రాసుకోవాలా, ఆవిడ నీ సొంతం చెప్పొద్దు. కాబట్టి ఏంటి, ఆయన ఎక్కడి నుండి లేచాడు లేదా ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేపబడ్డాడు అన్నది కొన్ని విషయాలు అవసరం మనకి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేచాడు అన్నది వాళ్ళు తెలుసుకుని విశ్వసించాలి హృదయం అంది. సో ఆయన ఎలాంటి స్థితిలో నుంచి లేపబడ్డాడంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. సో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన నుండి తొలగించి ఆయన లేపెను. సో ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మృతుల్లో నుంచి లేచాడని నమ్మాలి. కానీ ఆయన ఎలా లేచాడంటే ఆయన విధానం చూడగా అసలు ఆయన మరణం బంధించలేకపోయింది. ఏమైందండి? మరణం ఆయన్ని బంధించలేకపోయింది. అంటే మరణము ఎంత ప్రయత్నించినా, మరణం ఎంత పోరాడిన యేసుప్రభు వారితో, ఎంతగా పోరాడి యేసుప్రభు వారిని బంధించాలనుకున్నా ఆ మరణం ఏమైపోయింది? బంధించలేకపోయింది. సో ఎందుకు పౌలు అంటాడు, క్షమించిన పౌలు గారు లోక రాస్తున్నాడు కదా, అపోస్తలుల కార్యం రాసింది ఎవరంటే లోక. ఏమంటున్నాడు ఇక్కడ? మరణము ఆయన బంధించుండుట అంటే మరణము చాలా ప్రయత్నించింది ఆయన బంధించాలని. సో అందరి వాళ్ళే ఆయన కూడా బంధించాలని, అందరిని ఎలాగో బంధిస్తూ వచ్చిందో ఆయన కూడా అలా బంధించాలని ప్రయత్నించింది. సో అందరిలాగా ఆయన ఎంత బంధించాలనుకున్నా, అందరిలాగా ఆయన ఎంత బంధించడానికి ప్రయత్నించినా మరణం ఆయన బంధించలేకపోయింది. ఎందుకు బంధించలేకపోయింది అనంటే ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు. సో దేవుని కృప ద్వారా లేపబడినవాడు, దేవుడు మన కొరకే లేపుకున్నాడు కాబట్టి మరణం ఆయన బంధించలేకపోయింది. ఆయన పరిశుద్ధుడు. ఒక మాట చెప్పాలంటే ఆయన అలాంటి వాడండి, పరిశుద్ధుడు. అందుకే ఆయన మరణం బంధించలేకపోయింది. సో మరణము ఆది ఆదాము నుండి దాదాపు యేసు ప్రభువు వారు రాకముందు చనిపోయిన ప్రతి మనిషి మీద కూడా మరణం ఏలుతూ బంధిస్తూనే వచ్చింది. ప్రతి మనిషిని తన సమాధిలోనే బంధించేస్తూ వచ్చింది. ఏ మనిషి కూడా బయటికి రాగలిగాడా? లేడు. యేసు ప్రభువు వారు వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత భూకంపం వచ్చినప్పుడు సమాధి తెరవబడి అనేకులు లేచారు. అప్పటి వరకు కూడా ఏమైంది? అది ఎక్కడ రాయబడుతూ వచ్చింది? ఆయన లేచాడన్న విషయం పరిశుద్ధులు లేచారని ఎక్కడ రాయబడుతూ వచ్చింది బైబిల్లో? గుడ్ ఫ్రైడేకి ఏం చెప్పలేదా? మత్తయి సువార్త చివరి అధ్యాయంలో అంటే 27వ అధ్యాయంలో, 28 కాదు 27వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనుంది చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం ఏమని రాయబడుతూ వచ్చిందండి? నేను చెప్తా చూడండి. 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. యేసు ప్రభువారు ఒక్కసారి ఆయన కల్వరిశిలో చనిపోయినప్పుడు, ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టినప్పుడు భూకంపం వచ్చింది. అప్పుడు ఏ సమాధులు అయితే ఉండే ఆ సమాధులు ఉన్న చాలా మంది పరిశుద్ధులు లేపబడ్డారట. మరి లేపబడిన వాళ్ళు కనపడ్డారంటే ఎవరికి కనపడలా? మొదటగా ఆయన కనపడిన తర్వాత ఇతరులకు అగ్గుపడ్డారంటాడు. ఎవరు కనపడిన తర్వాత? యేసు ప్రభువారు మళ్ళా ఆయన చనిపోవడంతోనే ఆయన మహిమతో ఈ పరిశుద్ధులు సమాధులు ఉండేవారు లేపబడ్డారు. లేపబడిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు మనుషులు కనపడలా. మళ్ళీ 3 రోజుల తర్వాత యేసు ప్రభువారు ప్రజలకు కనబడిన తర్వాత ఇంకా అనేకులు కనపడ్డారంటాడు. అంటే ముందర కనపడలా. మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభువారు చనిపోవటమే చాలా మంది పరిశుద్ధులు సమాధుల్లో నుంచి బయటకు లేచారు. ఆయన మరణ వార్తతోనే చాలా మంది సమాధుల్లో బంధించబడిన పరిశుద్ధులు పైకి లేపబడ్డారు. కానీ అందరికి కనపడలా. ఎవరికి కనపడలా? అందరికి కనపడలా. మరి ఏం జరిగింది? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. సమాధిలో నుంచి ఒక వ్యక్తి లేచి బయటకు వస్తేనే సమాధి నుంచి లేచారు అంటాం. సమాధిలో ఉండేవాడు సమాధిలో ఉండి లేచినా ఇతరులకు కనబడకపోతే అది లేపబడిన అనుభవం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభువారు చనిపోవడంతోనే, ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన ప్రాణం విడవడంతోనే గొప్ప భూకంపం వచ్చింది. సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధుల శరీరాలు లేపబడే దాంట్లో నుండి లేపబడిన తర్వాత వాళ్ళు ఎవరికి కనపడాల? ఎందుకు కనపడలేదంటే మొదట ప్రభు పునరుద్ధారుడు లేచిన తర్వాత అందరికి కనబడిన తర్వాత వాళ్ళు కనపడాలి. సో ప్రభు కనపడకోకుండా వాళ్ళు కనపడితే ఏమైంది? ప్రభు కంటే ముందర వాళ్ళు లేచినట్టు అనుభవం వచ్చేసింది. ప్రభువే కదా పునరుద్ధానంలో మొదటి స్థానం, ఇంకోటికి అవకాశం లేదు కదా. అందుకే వాళ్ళు సమాధుల్లో నుంచి లేచినా ఎవరికి కనపడాల. ఎప్పుడు కనపడ్డారంటే వాళ్ళు లేచి
వారు లేచిన తర్వాత 3 రోజుల తర్వాత యేసు ప్రభు వారు సమాధిలో నుంచి లేచిన తర్వాత ఆ దేవదూత వచ్చి సమాధి ఆయన దొర్లించిన తర్వాత ఆయన మహిమగల శరీరంతో లేపబడిన తర్వాత ఆయన తన శిష్యులకు కనపడిన తర్వాత అప్పుడు వెళ్ళి తమ వారికి కనపరుచుకుంటూ వచ్చారు కొంతమందికి. అప్పటి వరకు పరిశుద్ధ శరీరాలు ఎక్కడ నుండి లేపబడినా కనబడల ప్రజలకి. యేసు ప్రభు వారు కనబడిన తర్వాతే, ఆయన పునరుద్ధానం లేచిన తర్వాతే, అంటే మొదటి స్థానం పునరుద్ధానం ఎవరిది? ఆయనే. ఆయన లేనిదే పునరుద్ధానం లేదు. అందుకే ఆయన చనిపోవడంతోనే పరిశుద్ధులు పునరుద్ధానం వచ్చింది. అంతే కదా, పరిశుద్ధ శరీరాలు లేపబడి అంటే ఆయన చనిపోవడంతోనే పరిశుద్ధుల యొక్క శరీరాలు లేపబడి అంటే అది పునరుద్ధానం యొక్క అనుభవం. కానీ ఆ పునరుద్ధానం జరిగిందన్న రుజువు ఏంటంటే యేసు ప్రభు వారు లేచిన తర్వాత ఆయన అనేకులు కనబడిన తర్వాత అప్పుడు వాళ్ళు కనపడుతూ వచ్చారు. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎందుకు ఈ మాట ఏంటంటే, మరణం ఆయన బంధించలేకపోయింది. ఇశ్రాయేలు ప్రజలు అది తెలుసుకోవాలి, అది హృదయం మంది విశ్వసించాలి. ఏమని? యేసు ప్రభు వారు చనిపోయాడు కానీ తిరిగి లేచాడు కానీ ఆయన్ని మరణం బంధించలేకపోయింది. ఏమైందండి? మరణం ఆయన్ని బంధించలేకపోయింది. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు కానీ ఆయన్ని మరణం ఎంత మాత్రమును కూడా బంధించలేకపోయింది. చాలా ప్రయత్నించింది. చూడండి, ఆయన మరణముతోనే అనేక మంది సమాధుల్లో ఉన్న పరిశుద్ధుల్ని తిరిగి లేపాడు. ఇంకా ఆయన పునరుద్ధానంతో ఇంకెంతమంది పరిశుద్ధులను సమకూర్చుకుంటున్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన పునరుద్ధానము, ఆయన్ని మరణం బంధించలేకపోయింది. ఆయన మరణములో నుండి లేపబడినవాడు. కానీ అది ఇశ్రాయేల్ ప్రజలు నేటికి నేటికి ఒప్పుకోవట్లా. మీకు ఒక విషయం తెలుసా? మనం అందరం ఇశ్రాయేల్ దేశం అంటాం. ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉంటారు చెప్పండి? ఇశ్రాయేల్ దేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉంటారు? క్రైస్తవ్యం పుట్టింది అక్కడ నుండి కదా. ఎంతమంది ఉంటారు? ఏం తెలియదు మీకు, గూగుల్ ఎతకాలి. ఒక 2% 3% ఉంటారంట అక్కడ క్రైస్తవులు. అంటే యేసు ప్రభువు పుట్టిన స్థలంలోనే 2% 3% ఉండొచ్చు క్రైస్తవులు, ఒక అంచనా నాకు తెలిసింది. అంటే ఇప్పటికీ ప్రజలు ఎలా ఉంటారు? ఇంకా మెస్సీ వస్తాడు, యూదులందరూ కూడా ఇంకా మెస్సీ వస్తాడని. కొంతమంది యూదులు రహస్యంగా నమ్ముకుంటున్నారు కానీ బహిరంగంగా వచ్చి చెప్పుకోలేరు యూదులు. ఎందుకంటే అలా చెప్పుకునే వాళ్ళకున్న స్థానం పోకూడదు, వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు మనవాళ్ళు కూడా చాలామంది రక్షించబడితే మేము క్రైస్తవులను బయట చెప్పుకోలేని కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా అంతే, యూదులు కూడా డైరెక్ట్ ఒప్పుకోరు. ఒక టైం వచ్చింది, అప్పుడు ప్రభు అన్నిటికీ మార్గం చూపిస్తాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఒప్పుకోవాల్సిన మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే, ఆయన మరణము ఆయన్ని బంధించలేదు, ఆయన మరణంలో నుండి లేచాడు. మరణం ఆయన్ని బంధించలేదు. అసలు బంధించడానికి ఎంత ప్రయత్నించిందంటే చాలా ప్రయత్నించింది మరణం, కానీ ఏ రవ్వంతా కూడా ఆయన బంధించలేకపోయింది. చాలా ప్రయత్నించింది మరణం, ఆయన బంధించాలి అని. అందుకంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. గుడ్ ఫ్రైడేకి బాగా నేను ఉన్నట్టుంటారు కాబట్టి నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ అంటే అర్థం ఏంటి? మరణం ఆయన బంధించడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా మరణం ఏం చేయలేకపోయింది, బంధించలేకపోయింది ఆయన్ని. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. అది ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వాళ్ళు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి నేను లేపినని వారి హృదయం అని విశ్వసించాలి. అంటే అర్థం ఏంటండి? యేసు ప్రభు వారు పునరుద్ధానుడిగా లేచాడని ప్రజలు ఏమవుతున్నారు చెప్పండి? ప్రజలు నమ్మట్లా. దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభు వారిని లేపినని ప్రజలు నమ్మట్లా. ఎవరు? యూదులు నమ్మట్లా, ఇశ్రాయేలు ప్రజలు నమ్మట్లా, మనోళ్ళు కూడా నమ్మట్లా. ఇప్పుడు ప్రార్థన ఏంటి? దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడని నమ్మాలి. ఏం చేయాలండి? మృతుల్లో నుండి దేవుడు లేపాడు, ఆయన బంధించబడలా. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్ని మరణం బంధించలేకపోయింది, ఆయన మరణం నుండి తప్పించబడ్డాడు. ఆయన మరణం బంధించలేకపోయింది, ఆయన ఏమాత్రం కూడా మరణం ఆయన బంధించలా, మరణాన్ని ఓడించాడు ఆయన. అది ప్రజలు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి. కానీ నమ్మే మనస్తత్వాలు కాదు. మనకంటే కఠినమైన వాళ్ళు అనుకుంటే వాళ్ళకంటే మనం కఠినమైన వాళ్ళు. మనం నమ్మం, వాళ్ళు నమ్మరు. చివరికి ఒక రోజు ఏమైంది, వాళ్ళకన్నా దేవుడు కనికరం పుట్టిస్తాడేమో, కానీ మనకైతే నరకమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? నమ్మాలి. ఆయన్ని దేవుడు మరణంలో నుండి కాపాడాడు. ఒక మాట చెప్పాలంటే తన కుమారుని కాపాడుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే మరణం ఆయన బంధించలేకపోయింది. ఎంత ప్రయత్నించినా మరణం ఆయన బంధించలేకపోయింది. సో ఇశ్రాయేలు ప్రజలు నమ్మాల్సింది ఏంటంటే మరణం ఆయన బంధించలేకపోవడం ద్వారా ఆయన మృతుల్లో నుంచి లేచాడని నమ్మాలి ఇశ్రాయేలు ప్రజలు.
కానీ అది నమ్మాలని పౌలు ఎన్ని చెప్పినా వినరు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు వారి కొరకు. ప్రభువా వారు ఇలా ఉండాలి, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు, మరణం ఆయన బంధించలేకపోయింది, అది నమ్మాలి ప్రభువా అని పౌలు ప్రార్థన. ఒక అనుభవం ఉంది అక్కడ. మనం కూడా అట్లా మన కుటుంబాల్లో, బంధువులు, స్నేహితులు, మనం ఉంటున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది యేసు ప్రభు వారు చనిపోయి లేచాడని నమ్మరు. కొంతమంది హేళన చేసే బ్యాచ్ ఉంటుంది యూట్యూబ్లో, వాటి ఇట్లో మన ఇంటి చుట్టుపక్కల కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఎవడైనా అనుకున్నా మన ప్రార్థన ఏంటి? ఆయన్ని మరణం బంధించలేకపోయింది, ఇది వాస్తవం. మరణం ఆయన్ని బంధించలేకపోయింది కాబట్టి ఆయన మరణంలో నుండి లేపబడ్డాడు. అది నమ్మాలి ప్రజలు. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలా నమ్మాలి. ఆయన పునరుద్ధానం ఎలా ఇచ్చాడంటే ఏమని నమ్మాలి? పునరుద్ధానం అంటే మరణం ఆయన బంధించలేకపోయింది, అది పునరుద్ధానం అంటే. మరణం ఆయన్ని బంధించలేకపోయింది, అది పునరుద్ధానం. ఆ అనుభవం కొరకై ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా వాళ్ళు కూడా నిన్ను మరణం బంధించలేకపోయింది ప్రభువా, అది ప్రజలు తెలుసుకోవాలి, హృదయం మంది విశ్వసించాలి. అదే కదా నీ పునరుద్ధానం. ఆ విషయంలో ప్రజలు హృదయం మంది విశ్వసించినట్టు సహాయం చేయ ప్రభువుని మనం ఏం చేయాలా? మన తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు, ఇంకా మందిరంలో ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే అలాంటి వారి కొరకు ప్రార్థించాలి. ఇది మొదటిది. రెండవ విషయాన్ని చూద్దామంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చాలు. కాబట్టి మరణ వేదనలు. సో మొదటి కోణం మరణం ఆయన బంధించలేకపోయింది. 2 మరణపు వేదనల నుండి ఏం చేశాడు అక్కడ అంటే ఆయన మరణపు వేదన నుండి తొలగించాడు అన్నది ఒకటి మనం చూస్తున్నాం. మరణపు వేదన నుండి తొలగించబడ్డాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మరణపు వేదన నుండి యేసు ప్రభువు తొలగించబడ్డాడు. ఏ వేదనల నుండి? మరణపు వేదన నుండి. ఆయన మరణం ఆయన వేధించలేకపోతుంది. ఒక మాట చెప్పాలంటే మరణపు వేదనలు అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు చాలామంది చచ్చిపోయి ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? మన ఇంట్లో ఉండారని చెప్పకండి. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉండారు? సమాధుల్లో ఉండారు. ఎంత వేదన ఉంటుంది వాళ్ళకి చూడండి. వారి వేదన గురించి బైబిల్లో ఒక కోణంలో మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పొచ్చు. ఏమనంటే బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమనంటే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, నువ్వు ఎంతకాలమని తీర్పు తీర్చుకోకుండా ఉంటావని చెప్పని పరిశుద్ధులు మొరపెడుతున్నారు. పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఏం చేస్తున్నాయండి? భూలోకములకు ఎంతకాలమని తీర్పు తీర్చుకోకుండా ఉంటావని చెప్పని పరిశుద్ధుల యొక్క ఆత్మలు మొరపెడుతున్న సన్నివేశం కూడా బైబిల్లో ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? పరిశుద్ధుల యొక్క ఆత్మలు చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం కూడా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు ఉందా లేదా? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వాదించారమ్మా, బాగా వాదించారు. ఏం వాదించారు? అక్కడ ఏముందో అది చదువు. వాదించారు కాదు, ఏమనుంది మరి అది చదువు. ఆత్రంగా చదవద్దు, నిదానంగా అయినా సరే మంచిగా చదవాలి. చదువు. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందుకు తీర్చకయో. బాగా కానీ నీ తెలుగు ఆపు, నువ్వు చదువు అన్న ఎలిషాన్న చదువు. భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా. అది అందరం తెలుగులో 100 మార్క్స్ వచ్చినట్టే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? పరిశుద్ధుల యొక్క ఆత్మలు మొరపెడుతున్నాయి. నేను చదువుతూ చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. అర్థమవుతుందండి? 7th తెలుగు ఫెయిల్ అయిన నేనే కరెక్ట్గా చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదివారు మళ్ళీ. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందండి? మరణ వేదన. అంటే ఇక్కడ వీళ్ళు ఉండే వేదన వేరు, వీళ్ళు మరణ వేదనలో ఉండారని కాదు నేను అంటుంది. ఒక వ్యక్తికి వేదన ఎలా ఉందో చూడండి. ఏంటి ఆ వేదన? అయ్యా నీ పరిశుద్ధులు ఎంతోమంది రక్తాన్ని చిందించారు కదా, ఎంతోమంది రక్తాన్ని కారటానికి కారుకులేరు కదా, మరి వాళ్ళకి ఎందుకు తీర్పు తీర్చమన్న వేదన వాళ్ళకు ఉంది. అంటే ఒక మనిషి చనిపోతే ఏదో ఒక వేదన ఉంటుంది,
కానీ ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మరణం అనే వేదనలో నుండి లేపబడ్డాడు. మరణము ఇక ఆయన వేధించలేకపోయింది. మరణం అనే వేదన పురుగేది అంటున్నట్టు చూడమ్మా. మరణం అనే వేదన ఏమైంది? అంత భయం వద్దు, ఆమె చున్నీ సంగతి నేను చెబుతుంది. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందండి? మరణం అనే వేదన నుండి ఏమైంది? ఆయన మరణం అనే వేదన నుండి తొలగించబడ్డాడు. అసలు మరణం అనేది ఆయన వేధించలేకపోయింది. ఆ వేదనలే ఆయన దగ్గరికి కూడా రాలేకపోయినాయి. ఆయన మరణం అనే వేదనల నుండి తొలగించబడ్డాడు. ఇప్పుడు ఆయన మీద మరణం అనే వేదనలు లేవు. ఏ మరణము కూడా మానవుని వేధించడానికి అవకాశం లేదు. ఏ మరణము కూడా మానవుని వేధించలేదు. ఎందుకంటే ఆ మరణపు వేదనని ఆయన ముగించేసేసాడు. ఏం చేశాడు? ఆయన ముగించాడు. మరణపు వేదనల అన్నిటిని కూడా ఆయన ఒక్కసారిగా ఏం చేశాడు? ముగించాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే ఆయన మృతుల్లో నుండి లేచాడని నమ్మాలి. ఎలా లేచాడంటే ఆయన ఎలా లేపబడ్డాడు? మరణములు మొట్టమొదటిగా ఎలా లేపబడ్డాడు? మరణం ఆయన బంధించలేదు, ఆయన లేపబడ్డాడు. 2, మరణపు వేదనలు ఆయన ఏం చేయలేకపోయి. ఆ మరణం ఎంత మానవుని వేధిస్తుందో ఆ మరణపు వేదన నుండి ఆయన తొలగించబడ్డాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధుల యొక్క వేదనలో చెప్పాను. ధనవంతుడు ఒక అతను నరకంలో కాలిపోతున్నాడు. అతను ఏమంటున్నాడు? నరకంలో కాలిపోయి ధనవంతుడు ఏమంటున్నాడు? అయ్యా, నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగా నరకంలో కాలిపోవాలా? వాళ్ళకి ఏదైనా సువార్త చెప్పి ఇంకోటి చేయాలని ప్రభువుకి దగ్గరికి ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు ఒక ధనవంతుడు. ఏమంటున్నాడు? భూమి మీద మోసే ధర్మశాస్త్రం ఉంది, ఎవడైనా నమ్మి జీవితం మార్చుకుంటేనేమో వాడు పరలోకానికి వస్తా, లేదా నీలాగా ఇనకోవడం మూర్ఖతనంతో వాడు నరకానికి వెళ్తాడని చెబుతున్నాడు. అంటే ఆ అగ్నిలో కాలుతున్న వాడికి ఏముంది? వేదన ఉంది. నాలాంటి వేదన, నాలాంటి నరకం నా సహోదరులకు రాకూడదని. పరిశుద్ధులేమో దేవుని ప్రజలకు ఎలాంటి నష్టం చేసిన వాళ్ళు ఉండరు, వాళ్ళ తీర్పు తీర్చని వేదన. యేసు ప్రభువారు ఏ వేదనలు కూడా ఏ వేదనలు కూడా లేకుండా లేపబడ్డాడు. ఏ వేదన అంటే మరణపు వేదనలు ఆయన ఏం చేయలేకపోయినాయి. అది నమ్మాలి ఇశ్రాయేలు ప్రజలు. ప్రభా మరణం నిన్ను బంధించలేకపోయింది, నువ్వు నిజంగా ప్రభువే, నువ్వు నిజంగా ప్రభువే. ప్రభా మరణపు వేదనలు నేను చేయలేకపోయినాయి, ప్రభా నువ్వు నిజంగా ప్రభువేనని విశ్వసించాలి హృదయం మంది. అది విశ్వసించాల ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు విశ్వసించాలని మృతుల్లోంచి లేపాడంటే ఒక మాటకి అర్థం కాదు. మృతుల్లో నుంచి ఎలా లేపబడ్డాడు? ఆయన బంధించబడుకోకుండా లేపబడ్డాడు, వేదనలు పొందుకోకుండా లేపబడ్డాడు, మరణపు వేదన నుండి తొలగించబడ్డాడు. ఏ వేదనలు అయితే వస్తున్నాయో పొందుకోండి కాదు, ఏ వేదనలు అయితే ఆయన దగ్గరకు వస్తున్నాయో వాటి నుండి తొలగించబడ్డాడు, వాటి నుండి లేపబడ్డాడు. ఇది నమ్మాలి ప్రజలు, ఇది నమ్మాలి. దాని కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. 3వదిగా చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మీకు అందరికీ ఒక్కబోస్తున్నాం కదా, వాక్యం అయిపోయిన తర్వాత బయట వెళ్ళి కూర్చొని ప్రార్థన చేద్దాం, సరేనా? ఏడంటే మీకు ఒక్కబోతున్నాం కదా, కాబట్టి బయట కూర్చుంటే చక్కగా కొద్దిగా గాలి కూడా వస్తూ ఉండేది, అక్కడ ప్రార్థన చేద్దాం, సరేనా? చదవండి. కాబట్టి మీకు అంత ఇబ్బందిగా ఉండేది అనుకుంటే అక్కడే పెట్టేసేసేవాడిని బయట మీటింగు. కాబట్టి ఇక్కడ మనకు ఫ్యాన్ లేవు, కరెంట్ లేదు, కాబట్టి మీకు ఇబ్బంది ఉండేది. మీ ఇబ్బంది నేను కూడా అర్థం చేసుకుంటాను, కాబట్టి త్వరగానే వాక్యం ముగించేద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. ఆయనను బంధించుండుట అసాధ్యము కనుక అదే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆయన్ని లేపాడని నమ్మాలి. ఏం చేయాలండి ఇశ్రాయేలు ప్రజలు? ఇప్పుడు మృతుల్లో నుంచి ఆయన లేచాడని విశ్వసించాలి హృదయమందు. మృతుల్లో నుంచి ఎలా లేచాడని విశ్వసించాలా? చూడండి, మరణమైన బంధించుకోకుండా ఆయన లేపడ్డాడని నమ్మాలి. మరణపు వేదనలు ఆయన ఏం చేయలేకపోయినాయని నమ్మాలి. తర్వాత దేవుడు ఆయనను లేపాడని నమ్మాలి. ఎవరు లేపాడు? దేవుడు తన కుమారుణ్ణి లేపాడని నమ్మాలి. కానీ ప్రజలు నమ్మట్లేదు కదా, ఇశ్రాయేలు ప్రజలు నమ్మట్లా. దేవుడు ఆయన లేపాడన్న నమ్మే స్థితిలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేరు. బహుశా దేవుడే దిగువ చెప్పిన ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు. ఎందుకంటే అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు దేన్ని నమ్ముతారు చెప్పండి తొందరగా? ఇశ్రాయేలు ప్రజలు దేన్ని నమ్ముతారు? అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు, నాశనం చేసేదాన్ని ఎక్కువ నమ్ముతారు, పాడు చేసేదాన్ని ఎక్కువ నమ్ముతారు, మంచిదాన్ని ఎప్పుడూ నమ్మరు. ఇశ్రాయేలు ప్రజల మనస్తత్వం అంతే. మంచిని ఎప్పుడు కూడా నమ్మరు. పాడు చేసేది ఉందనుకో 100% నమ్ముతారు వాళ్ళు. చూడండి ఇప్పుడు మాకు ఒక దూతనగా ఏదో ఒక రూపాన్ని చేయి మాకు ముందుగా నడవటానికి అన్నారు, చేయించుకున్నారు లేదా?
అహరోను వచ్చి ఇదే మీ దేవుడు ఓ ఇశ్రాయేలు ఐగుప్తులను తీసుకొచ్చాడు అనగానే ఎంత పిచ్చోళ్ళే నమ్మేసేసి గంతులేస్తున్నారు, కేకలు పెడుతున్నారు దాని చుట్టూ. అవునా కదా? తెలుసా మీకు? తెలీదా? ఏ అధ్యాయంలో ఉంది? ఎక్కడుంది? ఎన్నో అధ్యాయం? ఈ నిర్గమాకాండం ఉన్నది ఒకటి తెలుసు, ఆ నుంచి బయటకు వచ్చారని తెలుసు, అధ్యాయాలు తెలియదు. కాబట్టి 32 అధ్యాయంలో ఏం చేశారు? ఓ ఇశ్రాయేలు ఇదే నిన్ను ఐగుప్తులను తీసుకొచ్చిందని నమ్మేస్తున్నారు. అంటే చెడుని నమ్మారు. అసలు ఐగుప్తులోంచి నిన్ను తీసుకురావడం కొరకే మోషేని పంపించి 10 తెగుళ్ళ దాకా తీసుకొచ్చి అద్భుతాలు చేసి బయట తీసుకొచ్చిన దేవుని మర్చిపోయారు. ఇప్పుడు ఏం నమ్ముతున్నారు వాళ్ళు? ఇదిగో ఒక దూడం తయారు చేసుకుని అది ముందరికి వెళ్తుంటే ఈడేమో దేవుడు. అరే, నిన్ను తీసుకొచ్చిన దేవుడు మేఘములో దిగి కొండ మీదకి వచ్చి మోషేతో మాట్లాడుతుంటే కొండ కింద ఉన్న మనం ఎలా నడవాలో, ఈ లోకానికి ఎలా మాదిరికరంగా ఉండాలో, ఈ లోకంలో ఉన్న ప్రజల మధ్యలో మనం ఎలా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలో అదంతా కూడా మోషేకి మన నిమిత్తమే తెలియపరుస్తుంటే ప్రజలు ఏం చేశారు? మోషే అనేవాడు ఉన్నాడో పోయాడా? ఈ 4 రోజులు నేను కూడా లేను అనుకోండి, సేవకుడు ఉన్నాడో పోయాడు, మరి మాకేం తెలుసు అంటారేమో. అంటారులే, మంచి వాళ్ళు ఉన్నారేడా. కాబట్టి అట్లాంటి స్థితి వచ్చేసింది. అలా మోషే అనేవాడు ఉన్నాడా లేడా? అన్నారా లేదా అక్కడ? అలా మోషే అనేవాడు ఉన్నాడు లేడు, ఎప్పుడో పోయాడు పైకి, బతికేడో చచ్చాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? మమ్మల్ని ఏలి నడిపించడానికి ఒకడు కావాలి మాకు. అది కావాల్సిందే. అంటే నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు నువ్వు ఎలా నడవాలి, ఎలా నడిపించబడాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఇతరులు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎలా మాదిరికరంగా ఉండాలి, ప్రజల ఎదుట నువ్వు ఎలా సాక్ష్యార్థంగా ఉండాలనేవి అన్నీ కూడా, ఒకడు నిన్ను నిందించుకోకుండా, ఒకడు నీ మీద నిందైకోకుండా, ఒకడు నిన్ను అవమానించుకోకుండా నువ్వు ఎలా ఉండాలన్నది ఆయన ఒక లిస్టు రాసిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఒక నిన్ను చేతి ఈ లోపం ఉంది, నోరెత్తి ఈ పొరపాటు చేశాడన్నమాట రానివ్వకూడదని చెప్పని ఆయన ఒక లిస్టు మొత్తం రాసి మోషేకి ఇస్తుంటే వీళ్ళు ఏం చేశారు? ఆయన ఒక లిస్టు మొత్తం ఇస్తే ప్రజలు ఏం చేశారండి? ప్రజలు ఏం చేశారు? చెప్పమ్మా, ఏదంటున్నావు? తలకాయ కింద మొన్నే చెప్తే చెప్పు, లేకపోతే అది సగం చెప్పి ఆపువాక. కాబట్టి దేవుడేమో ప్రజలు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా నడిపించబడాలో, ఇతరుల ఎడలో వాళ్ళు ఎలా ఉండాలో, అంటే ఒక వ్యక్తి వచ్చి ఇదిగో వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు యొక్క దేవుని బిడ్డలు, వీళ్ళు తప్పు చేశారని ఇంకొకటి వచ్చి దేవుని దగ్గర మన నిమిత్తమే నిందించకూడదు. అది దేవుని యొక్క నిత్య ప్రణాళిక. అది ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? పనిలేక ఇచ్చాడా? లేదా లోకంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వకుండా ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఇచ్చారు? అటు అమ్మమ్మ తీసుకురాపమ్మ, ఆ చిన్న స్టూల్ కూడా ఉండేది, అది కూడా తీసుకురా, కాలు కింద పెట్టేది. అక్క మీరు వచ్చేసండి, తీసుకొస్తారు, మీరు వచ్చేసి. కాబట్టి ఎందుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు? ఆయనకేమన్నా ఖాళీగా ఉండిచ్చాడా, లేదా పని లేకుండా ఇచ్చాడా? ఆయన ఎందుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు? ఎందుకు అన్ని 30 ద్వితీయోపదేశకాండం చూసినట్టయితే ఆయన ఇచ్చినవన్నీ లిస్ట్ అంతా కనపడింది మనకి 28వ అధ్యాయంలో. ఎందుకు ఇవన్నీ ఇస్తున్నాడు? ఎందుకు శాపాలు వస్తాయని చెబుతున్నాడంటే, ఇదిగో అయ్యా నువ్వు చక్కగా మీరు ఇలా ఉండండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. తెలుసా వాక్యం? ఏం తెలుసు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అందుకే దేవుడు ఏంటి? ఆయన మనకు దేవుడే ఉన్నాడంటే ఆయన ధన్యత కాదు, మన ధన్యత అది. ఆయన ధన్యుడు కాదు, మనం భక్తులమై ఉండవు నువ్వు ధన్యుడు అని అంటాం కాదు. ఆయన మనకు దేవుడికి ఉన్నాడంటే మనమే ధన్యులు. కానీ ఆయన ప్రణాళిక ఏంటంటే, ఇదిగో మీరు ఎలా ఉండండి, ఒక రాశాడు 10 ఆజ్ఞలు, దానికి కొన్ని చెప్పాల్సిన చెబుతున్నాడు. ఇదిగో ఈ వైట్ పేపర్ ఎలా ఉందో మీరు ఎలా భూమి మీద జీవించాలి. ఎలా జీవించాలి? ఇలా. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి మీ జీవితాల్లోకి, ఇతరుల జీవితాల్లో ఇవి ఉంటాయి, కానీ మీకు కనపడకూడదు కదా. మీ జీవితాల్లో ఇవి ఉండకూడదు. మీరు ఎప్పుడు ఎలా ఉండాలా? ఇలా ఉండాలి. ఇలా ఉండాలంటే ఏం కావాలా? కొన్ని ఆజ్ఞలు మనకు రాసి ఇవ్వాలి. అవి ఎలా ఉండాలో మనకు చెప్పేవాడు కావాలిగా. ఇప్పుడు ఆయన పేరు నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉంటాడు. యెషయా 53 అధ్యాయం చదువుతాడు, ఏం తెలియదు, చదువుతున్నాడు, ఏం తెలియట్లా. పిలిపితే దేవుడు మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు, నపుంసకుడు ఇట్లా వెళ్తున్నాడు, రథం మీద వెళ్తున్నాడు, అతను వాక్యం చదువుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు అంటే టక్కనే రథం ఆపి ఎక్కేసేసాడు పిలుపు. ఎక్కేసిన తర్వాత ఏమన్నాడు, చదివేది ఎవడ నీకేమన్నా అర్థమవుతుందా? అయ్యా ఇది నాకు ఎవడైనా చెప్తే తప్ప నాకు ఏం అర్థమైంది? ఎవరైనా వివరణ చెబితేనే కదా. నేను చెబుతా చూడు, ఈ వధించబడిందంతా మన ప్రభునే క్లారిటీగా చెబితే ఏం చేశాడు? హృదయం మంది నమ్మి ఇదిగో నాకు నీళ్లు బాప్తిస్మం ఇమ్మన్నాడు. అంతేగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఆ నపుంసకుడు ఎవడన్నా చెప్తేనే వాడు వెళ్ళే మార్గం తెలిసింది. చెప్పందే తెలిసేదా? చదివాడు, ఏదో చదువుకున్నా వెళ్ళిపోయినా అన్నట్టు ఉంటుంది.
అందుకే దేవుడు కూడా ఏంటంటే మన జీవితం ఇలా ఉండకూడదు, కానీ ఇలా ఉండాలి. ఇలా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? కొన్ని ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. మీరు వీటి ప్రకారం ప్రవర్తిస్తే మీరు ఇలా ఉంటారు, ప్రవర్తించకపోతే ఎలా ఉంటారు. ఇప్పుడు నపుంసకుడు ప్రవర్తించడానికి ఏం చేశాడు? ఈ ఆజ్ఞలు తెలుసుకోవడం ద్వారా ఆయన జీవితం ఇట్లా మారింది. తెలుసుకోలేడు జీవితం ఇలా చిక్కులుగా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే మనం ఎలా ఉండాలని కాదు, ఎలా ఉండాలా? ఇలా ఉండాలి. అది దేవుడు అందుకే రాసిచ్చాడు. అలా దేవుడు తన నిత్యమైన ప్రణాళికతో నిబంధనలు, వాక్యాలు రాసిచ్చాడు. అవి ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంటే ఎన్ని చెప్పినా వాళ్ళ మనస్తత్వం మారలా. అందుకే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆయన లేపాడని నమ్మాలి. దేవుడు ఆయన్ని లేపాడని నమ్మాలి. ఇంకా చాలామంది అంటాడు, కొంతమంది వేసే ప్రశ్నలు ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభు దేవుడేనా? చెప్పండి, ఏమంటారు? యేసు ప్రభు దేవుడా? ఆయన ఎక్కడ చెప్పాడు? యేసు ప్రభు అని నేను దేవుడిని అని చెప్పిన సందర్భం ఒకటి ఉంది. మీకు తెలుసా బైబిల్ ఎక్కడో? బైబిల్లో ఎక్కడైనా నేనే దేవుణ్ణి అని ఎక్కడైనా ఆయన చెప్పాడా? యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా? చాలా మంది చెప్పేది ఏం తెలుసా? యూట్యూబ్లో ఇప్పుడు అదే సెర్చ్, యేసు ప్రభు దేవుడు అని చెప్పాడా? చెప్పాడు. నేను చెప్తా, వాక్యం తెలిసినోడు నేను చెబుతా, తెలియని వాళ్ళు మీకేం తెలుసు? అజ్ఞానులకి అని చెబుతా. ఆయన ఎక్కడ చెప్పాడో చూపిస్తారండి. మత్తయి సువార్త. ఆయన దేవుడు అన్నది స్పష్టంగా ఆయనే చెప్పాడు. ఎక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం ఏమన్నాడు? చదవండి. యేసు వానితో, సాతానా పోము, ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయన మాత్రమే సేవించవలెను అని రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరిని శోధిస్తున్నాడు సాతానుడు? మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన నీకు ఇచ్చేదనని అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఏ పో సాతానా, ప్రభు నేను దేవుని మొక్కమని బైబిల్లో రాయబడి ఉంది కదా అన్నాడు. ఇప్పుడు సాతానుడు ఎవరిని సాగిలపడమంటున్నాడు? యేసు ప్రభుని. సాతానుడు ఏమన్నాడు? ప్రభు నీ దేవునికే మొక్కాలంటున్నాడు. అంటే అర్థం ఏంటి అక్కడ? నేను సాగిలపడాల్సినవాడిని కాదు, నేను సాగిలపడేవాడిని కాదు, నేనే దేవుణ్ణి అన్నాడు. నువ్వు తెలుసుకో. ఇప్పుడు దేవుడు ఎలా సాతాన్ని సాగిలపడతాడు? దేవుడు సాతాన్ని సాగిలపడితే ప్రపంచం అంతా ఉండిద్దా? అసలు మనం నమ్మిన నమ్మకం నిలబడిద్దాక? మనం ఏ నమ్మకంతో అయితే అన్ని జనాంగం నుంచి రక్షణ లేని అన్యుల ప్రదేశం నుండి మనం రక్షించబడి దేవుని నమ్మేమో ఆ నమ్మకం నిలబడిద్దా? అప్పుడు నిలబడిద్దా? ఏమి నిలబడదా? సాతానుడు అందుకే వచ్చి అంటే ప్రభు నీ దేవుని మాత్రమే మొక్కాలి అని ఎందుకు అంటున్నాడంటే నేను నీకు సాగిలపడకూడదు, నేను దేవుని కాబట్టి. సాతాన్ని సాగిలపడిన వాళ్ళు ఉండారా లేదా? ఒక దేవుడు తప్పక సాతాన్ని సాగిలపడిన వాళ్ళు ఎవరు లేరా? భూమి మీదకి వచ్చిన చాలా మంది సాతాన్ని సాగిలపడ్డారు. మనుషులు అందరూ కూడా ఏదో టైంలో సాగిలపడిన అనుభవం ఉంది. కానీ యేసు ప్రభువారు సాగిలపడ. ఆయన దేవుడు, అదే రుజువు. అక్కడ ఇంకా అంతమించి రుజువు ఎవరికి అవసరంలా. ఇంకా ఆయన దేవుడు అంటే రుజువు చెప్పమంటారా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, బలవంతుడైన దేవుడు. ఎవరండి? బలవంతుడైన దేవుడు మనకు కుమారుడుగా పుట్టాను అని రాయబడుతూ వచ్చింది లేదా? ఆయన దేవుడు అని స్పష్టంగా ఉంది. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలా? తన తండ్రి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతూ చూడండి. ప్రజలు యేసు ప్రభువారిని దేవుడు అని ఇష్టపడతలే, ఇంకెవరు ఆయన రక్షకుడు అని కూడా ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడతలే. నేను ఒక్క మాట చెబుతాను, ఒకే ఒక్క మాట. పూర్వ దినాల్లో రాజులు ఉన్నారు కదా. పూర్వ దినాల్లో ఎంతమంది చూశారు రాజుని? చెప్పండి, చేయొద్దండి. రాజును చూసిన వాళ్ళు ఎవరైనా చూసాం? రాజును చూసి తేడెందుకుంటాం? వాళ్ళు ఎప్పుడు అంతరించిపోయారు. పూర్వ దినాల్లో రాజులు ఎలా ఉంటారంటే, ఒక రాజు చనిపోతే ఆ తర్వాత ఎవరు రాజ్యంలో రాజుకి వెళ్తారు? కుమారుడు. ఇప్పుడు అర్థమయ్యేది చెబుతా చూడండి. ఆయనే దేవుడు అంటే ఇంకో రుజువు. ఆది కాండంలో 38వ అధ్యాయం కానించి కానీ 40వ అధ్యాయం కానించి కానీ 42వ అధ్యాయంలో ఫరో ఉన్నాడు. కనబడ్డాడు లేదా? ఎక్కడ ఉంటాడు? యోసేపు దగ్గర. యోసేపు ఆయన జీవిత పరిణామంలో ఆయన జీవిత చరిత్రలో ఫరో ఉన్నాడు. తర్వాత చూసినట్టయితే నిర్గమాకాండం చూసినట్టయితే 1వ అధ్యాయంలో యోసేపుని ఎరుగని ఒక రాజు ఫరో అన్నాడు. ఫరో అంటే అర్థం ఏంటి? అదొక బిరుదు, అవునా? ఫరో తర్వాత తన కుమారుడు ఎక్కిన మళ్ళీ అతడు ఫరో అనే పిలువబడతాడు. అదేంటి? బిరుదు. ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన దేవుడు. ఏమని రాయబడుతుంది ఇక్కడ? 9:6లో ఆయన దేవుడు అని రాయబడుతుంది. మత్తయి సువార్తలో ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రభు నీ దేవుని మాత్రమే నువ్వు మొక్కాలని
రాయబడుతూ వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? అర్థమైందండి? యేసు ప్రభువారే దేవుడై ఉన్నాడు, తండ్రి ఆయన్ని లేపాడని నమ్మాలి. ఆయన మరణంలో లేడు, ఏం చేశాడు? తండ్రి లేపాడు ఆయన. అది నమ్మట్లేదు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన ఏ లేఖనాలనైతే ఇచ్చి ఏ వాక్యాలనైతే రాసి దేవుని ప్రజలు ఎలా ఉండాలని చెప్పాడో ఆ తండ్రే తన కుమారుని లేపాడన్నది నమ్మట్ల ప్రజలు. ఇప్పుడు మీరు గమనించండి, యేసు ప్రభు అని వారి నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపానని హృదయం మంది విశ్వసించాలి. మృతుల్లో నుండి లేపాడని. సో ఎలా లేపాడు? సో ఎక్కడి నుంచి లేపాడంటే మొట్టమొదటిగా ఎలా లేపాడు? మరణం అనేది బంధించబడకుండా లేపబడ్డాడు. ఎలా లేపబడ్డాడు? రెండోదిగా మరణపు వేదన నుండి తొలగించబడిన వాడు లేపబడ్డాడు. 3 ఎలా లేపబడ్డాడు? దేవుడే తన కుమారుని లేపాడు. ఇంకెవరు లేపలా, దేవుడు తన కుమారుని లేపాడు. ఈ సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు. అది నమ్మాలన్నదే పౌలు ప్రార్థన. 4వదిగా ఏంటి? రండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ మాటను మనం చూద్దాం. 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు. చాలు అక్క, నేను చదువుతో చూడండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళిపట్టను. ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే దేవుని వాక్యం అంటుంది, ఎన్నో మాట అండి ఇది? 4వదిగా ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అదే పౌలు హృదయ అభిలాష ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలంటే వాళ్ళు ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలా. రెండోది వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? దేవుడు మృతుల్లో నుంచి తన కుమారుని లేపాడని నమ్మాలి. అది నమ్మరు. యేసు ప్రభువారు మృతుల్లో నుండి లేపబడ్డాడని నమ్మాలి. అక్కడ మొదటిగా మృతుల్లో నుంచి ఆయన ఎలా లేపబడ్డాడు అంటే మరణం ఆయన బంధించలేదు కాబట్టి ఆయన లేపబడ్డాడు. మరణపు వేదనలు ఆయనకు లేవు కాబట్టి ఆయన లేపబడ్డాడు. దేవుడు తండ్రి తన కుమారునికి తోడుగా ఉండటం ద్వారా కుమారుని లేపుకున్నాడు. ఇది 3 కోణాలు. 4వదిగా చూసినట్టయితే లేపబట్టం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన పాతాళంలో లేడు. ఎక్కడ లేడండి? పాతాళం లేడు. అది ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి. కానీ అది నమ్మరు. ఇప్పుడు కూడా నమ్మరు యూదులు కానీ ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు మనం ఎట్లా దేవుణ్ణి చాటుగా నమ్ముతున్నామో అట్లాగే ఇశ్రాయేల్ దేశంలో కూడా యూదులు కూడా చాటుగా నమ్మినోడు కొంతమంది ఉన్నారు. బహిరంగంగా నమ్మినోడు 2%, 3% ఎంత మ్యాక్సిమం ఉన్నారు. కానీ చాలా మంది రహస్యంగా నమ్మిన వాళ్ళు ఉంటారు, కానీ బయటికి రారాడు. యూదులు రహస్యంగా నమ్మిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే పౌలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఇదే. దేనికంటే ఆయన పాతాళంలో లేడు, పాతాళంలో లేకుండా ఆయన లేపబడ్డాడు. మరి ఎలా లేపబడ్డాడు పాతాళంలో లేడంటే అనంటే ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి ఆయన జీవంతోనే లేపబడ్డాడని నమ్మాలి. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన పాతాళంలో నుండి అసలు ఆయన వెళ్ళలేదు, దాని దగ్గరికి వెళ్ళకుండానే ఆయన లేపబడ్డాడు. పాతాళంతో ఆయన సంబంధం లేదు. అది ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి. యేసు ప్రభువారు పాతాళంలో లేడు, పాతాళానికి వెళ్ళే వారిని కాపాడటం కొరకై ఆయన జీవం కలిగిన వాడిగా లేపబడ్డాడని ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి. కానీ అది నమ్మేటటువంటి మనస్తత్వం ఇశ్రాయేలు ప్రజలకు లేదు, నమ్మరు కూడా. ఆయన పాతాళంలో లేడు, ఎక్కడున్నాడు? ఆయన జీవం కలిగిన వాడిగా లేచాడు కాబట్టి ఆయన లెగుటంతో ఏం చేశాడు? ఆయన శిష్యులకి, తర్వాత అక్కడున్న స్త్రీలకు కానీ ఆయన శిష్యులకు కానీ అందరూ కనబడుతూ వచ్చాడు. ఎందుకు కనపడ్డాడు? ఎందుకంటే ఆయన పునరుద్ధాడే లేచాడు. ఎందుకు కనపడుతున్నాడు? ఆయన పునరుద్ధాడే లేచాడు. సో ఆయన పునరుద్ధాడే లేచాడు కాబట్టి ఆయన పాతాళానికి వెళ్ళాలా? ఆయన ఇంకెక్కడండి? మరణంలో కూడా లేడు. ఉన్నాడా? మరణంలోనూ లేడు, పాతాళంలో కూడా లేడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? జీవంలో ఉన్నాడు. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ విజయమ్మా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, కానీ దాన్ని నెరవేర్చిన వాడుకున్నాడు. పాపపు ముళ్ళుని విరిచేసాడు. అర్థం ఏంటంటే ఆయన జీవం కలిగిన వాడుగా లేపబడ్డాడు.
ఆయన పాతాళంలో లేడు, ఆయన మరణంలో కూడా లేడు. మరి ఎలా ఉన్నాడు? జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. అది నమ్మాలి ఇశ్రాయేల్ ప్రజలు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పటికీ యేసు ప్రభువు పునరుద్ధారుడు అయ్యాడంటేనే నమ్మటం కష్టం. ఆయన పునరుద్ధారుడుగా లేచాడంటేనే నమ్మటం కష్టం. ఇంక ఇవన్నీ నమ్ముతారా? ఆయనకి జీవం ఉంది, ఆయన జీవం కలిగిన వాడిగా లేపబడ్డాడు, ఇవన్నంటే నమ్ముతారా? నమ్మరు. అందుకే పౌలు చాలాసార్లు మనం చూడండి, సంఘంలో అయినా బయట అయినా చాలాసార్లు చెప్తాం చాలామందికి, ఇది ఇటు చేయి అటు చేయి అటు చేయి ఇట్టుండి మందిరం అని చెప్పి చెబుతాం. వినప్పుడు ఏం చేస్తాం? అంతే. ఇప్పుడు ఎవరైనా సరే ఒకసారి 2 సార్లు చెబుతాం, 3వ సారి చెబుతా. విన్నప్పుడు ఏం చేస్తాం? మరొక స్వభావం ఉన్నప్పుడు దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేస్తాం. అంతే కదా మనం చేసేది. ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అంతకు మించి ఏమైనా చేస్తామా? చెప్పండి, ఏం చేస్తాం? ఇప్పుడు వీళ్ళు ఉండరు, బాత్రూమ్ సరిగ్గా కడగరు, ఒకసారి 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. విన్నప్పుడు ఏం చేస్తాం? ఎట్ట అనుకోవసరం, నేను డైలీ బాత్రూమ్ చూస్తా, చెక్ చేస్తాను మీరేం చేసింది. అప్పుడు ఏమైంది? ఏదో సేవకుడు అని చెప్పేలా పటపట రుద్దేసేసి వెళ్ళిపోతారు. నేను తర్వాత వెళ్ళి చెక్ చేస్తాను అన్నింటిని కూడా. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం చెక్ చేసుకుని వెళ్తా. అప్పుడు ఏమైపోయింది? సార్ చెప్పి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ప్రభా వాడు సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా చేసే మనసు ప్రభా. ఏదో బలహీనత దేవుడు పెడతాడు, ప్రభా ఆ రోజు బాత్రూమ్ సరిగ్గా గడగలేదుగా, అందుకే నాకు ఈ బలహీనత వచ్చిందని ఈసారి అడుగుతానంటాం. బలహీనతలు రావాలని కాదు సుమి నేను అనేది, రాకూడదు. ఎందుకు చెబుతున్నానంటే, ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం, 4 సార్లు చెబుతాం. వినప్పుడు ఏం చేస్తాం? 4 సార్లు చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాం. పౌలు కూడా అదే చేస్తున్నాడు. రక్షించబడండి అయ్యా, రక్షించబడండి బాబు అని బతిలాడాడు. ఒక నెల రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. వీళ్ళ బ్రతుకులు ఎట్ట కాదు, వీళ్ళకు కరెక్ట్ అయిన బుద్ధి అట చెప్పాలంటే ప్రార్థనే. చెప్పాడు, ప్రయత్నం చేశాడు, సువార్త పడేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. కానీ వింటలా, రాళ్లతో కొడతామో లేకపోతే నది ఒడ్డున పడేస్తున్నట్టు ఏదో ఒకటి జరుగుతూ అవుతుంది ఏదో చోట్ల పౌలు జీవితాల్లో. అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? ఈ మనుషులందరూ తెలియాల్సింది ఒకటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు వారి హృదయాలు కరిగిస్తాడు. ఇక్కడ పౌలు ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, చెప్పాడు వదిలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, వాళ్ళు యేసే ప్రభు అని నోటితో ఒప్పుకొని, అయ్యా నువ్వు మృతుల్లో నుండి లేపబడ్డావని నమ్మాలి. ఎలా లేపబడ్డావు అని అంటే, మరణం నిన్ను బంధించలేకపోయింది, నువ్వు లేపబడ్డావు. మరణము బంధించలేకపోవడం ద్వారా నువ్వు లేపడ్డావు, ఎందుకంటే మరణం నిన్ను బంధించలేదు. 2, మరణపు వేదనని నేను చేయలేకపోయినాయి. 3, తండ్రి తన కుమారుని ఎడల తన శక్తితో లేపాడు. అంటే దేవుని కుమారుడు కాబట్టి ఆ కుమారుడు అని పిలువబడిన దాన్ని బట్టి తండ్రి లేపాడు. 4వదిగా ఆయన పాతాళం లేడు, ఆయనలో జీవం ఉంది. అది ఇశ్రాయేలు ప్రజలు నమ్మట్లా. ఏం చేయట్లేదండి? నమ్మట్లా. నమ్మాలి, ఇప్పుడు అదే మెయిన్, నమ్మాలి, కానీ నమ్మట్లా. అందుకు పౌలు ఏం చేస్తున్నాడంటే, ఏ చెప్పినా వేస్ట్లే, మీకు ప్రార్థన చేయడమే కరెక్ట్. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు శత్రువు గురించి గుచ్చి చెప్పవసరలా, గుచ్చి మాట్లాడవసరలా. అతని గురించి నువ్వు ప్రార్థన చేస్తే అతని తల మీద నిప్పులు పోసినట్టంట. బైబిల్లో ఉంది, కావాలంటే ఇంటిగా చదువుకోండి. ఎక్కడ ఉంది అన్నారంటే అసలు మీకు బైబిల్ చదువుతున్నా రాదని నాకు అర్థమైంది. యేసు ప్రభువారే చెప్తాడు, ఎక్కడుందని ప్రశ్నించారా, మీకు ఇంకా బైబిల్ చదువుతుందో రాదు, అసలు బైబిల్ చదవట్లేదని నా దృష్టి. ఎందుకంటే ఏమనుంది, నువ్వు వాళ్ళ కూడా ప్రార్థన చేయి. ఇప్పుడు నీకు ఎవరైనా శత్రువు ఉంటారు, వాళ్ళు నశించిపోవాలి ప్రభు, వాళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయొద్దు. ఆ నాశనం నీకు వచ్చింది. ఒకటి నాశనాన్ని కోరుకున్నావంటే ఆ నాశనం నీకు వచ్చింది తప్ప పక్కనోడికి రాదు. నువ్వేం చేయాలా? వాళ్ళని దీవించు ప్రభు, వాళ్ళని ఆశీర్వదించనే ప్రార్థన చేయి. అప్పుడేమైంది? నీ శత్రువుల నెత్తి మీదకు నిప్పులు పోసినట్టు అవుతావు. ఎందుకు? నిన్ను హింసించేవాడి కొరకు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను తిట్టేవాడి కొరకు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను బాధపరిచేవాడి కొరకు ప్రార్థన చేస్తున్నావు, నిన్ను మానసికంగా కృంగజేసి నిన్ను అనారోగ్య పాలు చేసే ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ మరణాన్ని కోరుకునేవాడు, నీ నష్టాన్ని కోరుకునేవాడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏమని? వాడిని నష్టపరచు ప్రభు అని కాదు, వాడిని దీవించు ప్రభు అని. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? అతని కంటే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది? అతడి క్షేమం కొరకు చేసిన అతని నెత్తి మీద నిప్పులు పోసినట్టుండిది. నెత్తి మీద నిప్పులు పోతే అట్టుండిద్ది, అబ్బా ఐస్ క్యూబ్ పెట్టారు చల్లగా ఉంది అన్నట్టుండిద్దా? కాలుతున్నట్టుండిద్ది. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. మన వాళ్ళు ప్రార్థన ఏంటంటే, ప్రభా వాడు ఎట్ట ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఎవడెట్ట ఆ ఎట్ట ఉన్నాడు, ఎట్ట ప్రార్థన చేస్తాం, నీ నెత్తి మీదకి వస్తాయి. కానీ నువ్వు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? నీ శత్రువే. అందుకే నేను నన్ను హింసించేవారైనా, నన్ను గాయపరిచేవారైనా, నా గురించి 10 చోట్ల 10 రకాలు చెప్పేవారి కొరకైనా, నా సాక్ష్యాన్ని పాడు చేసేవారి కొరకైనా నేను ప్రార్థన చేస్తాను. అంతే. ఎందుకు చేస్తాను తెలుసా? అది వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసినట్టే. అంతే కదా. మనం తిడుతున్నాం, కొడుతున్నామా?
ప్రభు చెప్పిన మాటగా మనం చేసేది, అవునా కదా? ప్రభు ఏం చెప్పాడు అదే. నువ్వు నీ శత్రువుని తిట్టవసరలా, కొట్టవసరలా, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయి. అదే వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోసినట్టు. అర్థమవుతుందండి? ఇప్పుడు నెత్తి మీద నిప్పులు పోసినట్టు అని కావాలని ప్రార్థన చేయవాక నీ నెత్తి మీద కోతాయి. అది హృదయమారా చేయాలి చేసే ప్రార్థన. హృదయమారా నేను ఇప్పటికీ అదే చేస్తా. నన్ను ఎవరైనా తిట్టినా, ఎవరైనా అవమానించినా, ఎవరైనా గాయపరిచినా, ఎవరైనా నన్ను నిందించినా, ఎవరైనా నన్ను అవమానకరంగా మాట్లాడినా వాళ్ళని దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తా. అందుకే దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం అధికమైంది. చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, ఉండవు. ఎందుకని? ఇప్పుడు ఈ పాప ఉంది, నన్ను తిడుతుంది, లేదా సంతోషాన్ని ఉండి నన్ను తిడతాడు అనుకో, ప్రభా సంతోషాన్ని నాశనం చేయ ప్రభా నేను ప్రార్థన చేశాను అనుకో, లేదా ఆయనకు బుద్ధి రావాలి ప్రార్థన చేశాను అనుకో, అప్పుడు ఏమైతే నాకు బుద్ధి వచ్చింది. నాకు బుద్ధి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. అట్ట కాకుండా సంతోషాన్ని దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేశాను అనుకో, ఏమైంది? ఆయనకు బుద్ధి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఇక్కడ ప్రార్థన మనకు చేయడం కుదరదు, అంతే. ప్రభు చెప్పిన ప్రార్థన వాస్తవం, బైబిల్లో ఉన్న ప్రార్థన వాస్తవం. ఏంటి? నువ్వు నీ శత్రువుల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయి. నిన్ను నిందించే, నిన్ను హింసించే వాడి కొరకు ప్రార్థన చేయి. అప్పుడే వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు. నువ్వు ప్రత్యేకంగా కొట్టవసరం, తిట్టవసరం. నువ్వు ఒక మాట అంటే ఇదిగో పలానా నన్ను అన్నాడు, ఈ సేవకుడు అన్నాడు, ఈ పెద్ద అన్నాడు, ఈ విశ్వాసం అన్నాడు అని అందరూ చెప్పుకుంటారు. అదే నువ్వు చేసిన ప్రార్థన ఆయన నెత్తి మీద నిప్పులుగా పడితే ఎవడేం చెప్పుకోవడం కూడా. పౌలు అదే చేస్తాడు. ఇక మీకు చెప్పాను, మీరు ఎనలా. ఎంత చెప్పినా మీ బుద్ధి మారట్లా, మీ మనసు మారట్లా. ఇక మీకు చెప్పి వేస్ట్. అందుకేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకాలం పౌలు చెప్పింది దేని కొరకంటే వాళ్ళు రక్షించబడాలో, మారుమూసు పొందాలని చెప్తూ వచ్చాడు. మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ముంగడు చూడండి. ధర్మశాస్త్రం గురించి ఎన్ని విషయాలు రాయబడి ఉండే చూడండి. ధర్మశాస్త్రం గురించి కానీ ఆ కోణాలు పౌలు చెబుతూ వస్తాడు. ఎందుకు చెబుతున్నాడు? ఎందుకు పౌలు చెబుతున్నాడు అంటే చెప్పాడు, ఇక విన్నోడికి ఏం చేస్తున్నాడు? చెప్పి నేను కూడా అలిసిపోయినాయా, ప్రభు ఏం చెప్పాడు అదే చేస్తానని నెత్తి మీద నిప్పులు పోసేటట్టు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? వారి జీవితాలకు వాళ్ళే ఉత్తరవాదులు. నేను అందుకంట మనకెవరు శత్రువులు గుండా, మనం ఎవరికి శత్రువులు గుండా వాళ్ళు నశించిపోవాలని, వాళ్ళకి బుద్ధి రావాలని, వాళ్ళు మనసు మారాలని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు ప్రార్థన కాదు. మనం చేసిన ప్రార్థన ఏంటి? వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని దీవించు. మనం ఆశీర్వదించి దీవించమన్న మాట మనకి ఎవరు కీడు చేస్తున్నాడో వాడికి కీడులాగా మారింది. కానీ మన ప్రార్థన చేయడం రాదు. అందుకే మన ప్రార్థనలో దేవుడు వినడం, ఇది వాస్తవం. కానీ పౌలు చేసే ప్రార్థన వేరు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు, ప్రభా వారు ఇలా మారాలి, వాళ్ళు ఇలా మారాల్సిందే ప్రభా, వారికి రక్షణ కావాలి. కానీ వాడు చెబుతుంటే ఇంటలా, వాళ్ళు రక్షించబడాలనేది నా హృదయాభిలాష. కానీ నేను చెబుతుంటే వాళ్ళు ఇంటలా, నన్ను ఏదో భూతంలాగా దెయ్యంలాగా చూస్తున్నారు. వాళ్ళ దృష్టిలో నేను కనబడినప్పుడల్లా నేను భూతాన్ని, దెయ్యాన్ని. కాబట్టి భయంకరమైన శత్రువులాగా నేను కనపడుతున్నా. ఇవన్నీ వద్దు. వాళ్ళకి నేను శత్రువులా కనపడినా, భూతంలా కనపడినా, దెయ్యంలా కనపడినా వాళ్ళ కొరకే ప్రార్థన చేయడం ఆరంభిస్తున్నా. నువ్వే చూసుకొని పౌలు అప్పచెబుతున్నాడు. మనం కూడా అలా ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తికి మనం భూతంలాగా ఉంటాం, దెయ్యంలాగా ఉంటాం, శత్రువులాగానే ఉంటాం. మన మొహం చూస్తే ఎక్కడైనా కోపాలన్నీ మనుషులు కనపడతాయి. అయినా అవసరంలా, నువ్వు జస్ట్ ప్రార్థన చేయి చాలు. అదే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం. నీ మీద ఎంతమంది పడి ఏడ్చినా నువ్వు ప్రార్థన చేయి, అదే దేవుడు ఇచ్చి నీకు ఇచ్చే బహుమానం. పౌలు అదే చేస్తున్నాడు. ఎన్ని అన్నా చేయని, రాళ్లతో కొడుతున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, ఎన్ని చేసినా పౌలు చేస్తున్న పని ఏంటి? ప్రార్థన చేస్తున్నాడు పౌలు. మనం కూడా అలా చేయాలి. ప్రభా, ఇశ్రాయేలు ప్రజల కొరకు పౌలు ఎలా ప్రార్థన చేశాడు, నేను కూడా అలా చేస్తున్నా. నా శత్రువులు, నా నాశనం కోరుకునేవారు, నన్ను నిందించేవారు, నన్ను తిట్టేవారు, అవమానించేవారు, నన్ను బాధపరిచేవారు, ఈ రోజు నుండి, ఒకప్పుడు వాళ్ళకు బుద్ధి రావాలని ప్రార్థన చేశా, ఈ రోజు నుండి నా ప్రార్థన మార్చుకుంటా. వాళ్ళని దీవించు, వాళ్ళని ఆశీర్వదించు ప్రభా, వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదించు. అప్పుడే దేవుడు నిన్ను బట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి నీతో మరలా కలిసే విధానంలో దేవుడు సమకూరుస్తాడు. అర్థమవుతుందండి? ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. అది దేవుడు చేసే పని. పౌలు అదే చేస్తున్నాడు. ఇక నేను చెప్పాను, నేను అలసిపోయాను, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఎట్లా మారాలో అట్లా మార్చేటట్టు దేవుడు చేస్తాడు. మారలేదా? చాలామంది మారిన అనుభవాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే బైబిల్ చెప్పే మాట ప్రార్థన. పౌలు లాంటి ప్రార్థన, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి నా హృదయాభిలాష అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి. ఎట్లా? యేసే ప్రభు అని వాళ్ళు నమ్మాలి, వాళ్ళు నోటితో ఒప్పుకోవాలి, హృదయం మంది విశ్వసించాలి ఆయన మృతుల నుంచి లేచాడు. అది ఒప్పుకోవట్లా. ఆ మృతుల్లో నుంచి ఆయన లేపబడ్డాడు. ఆ లేపబడ్డాడన్న సత్యాన్ని వాళ్ళు నమ్మాలి. ఆ మృతుల్లో నుంచి లేపబడిన అనుభవం చూడగా, ఆయన మృతుల నుంచి లేపబడ్డంటే ఎలాగూ లేపబడిన అనుభవం ఉందంటే, 1 ఆయన్ని మరణం బంధించలేకపోయింది, 2
మరణపు వేదనలు ఆయన ఏం చేయలేకపోయింది. 3, దేవుడు తన కుమారుణ్ణి తన శక్తి చేత లేపుకుంటూ వచ్చాడు. 4, పాతాళంలో ఆయన లేడు, జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది. అదే ఆ పునరుద్ధానం ద్వారా మానవులకు కూడా ఇవ్వబడుతుంది ఆ జీవం. అది ప్రజలు ఒప్పుకోవాలి, ఇశ్రాయేల్ ప్రజలు. కానీ అది ఒప్పుకోవట్లా. వాళ్ళు ఒప్పుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. 5వదిగా చూసినట్టయితే రండి దేవుని వాక్యాన్ని చూస్తాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. సో ఇక్కడ 5వ కోణం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకోవాలి ఆయన మృతుల్లో నుంచి లేచాడు. మృతుల్లో నుంచి లేచాడంటే అర్థం ఏంటంటే మరణము ఆయన బంధించలేకపోయింది. మృతుల్లో నుంచి లేచాడంటే అర్థం ఏంటంటే మరణపు వేదనలు ఆయనకు లేవు. మృతుల్లో నుంచి లేచాడంటే అర్థం ఏంటి? దేవుడు తన కుమారుని తిరిగి లేపుకున్నాడు. మృతుల్లో నుంచి లేచాడంటే అర్థం ఏంటంటే 4వదిగా ఆయన పాతాళంలో లేడు, నరకంలో లేడు, నిత్య జీవం కలిగిన వాడుకుంటాడని అర్థం. మృతుల్లో నుంచి లేచాడని అంటే అర్థం ఏంటంటే 5వదిగా ఆయన పరిశుద్ధుడు. అర్థమవుతుందండి? నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనివ్వు అంటే ఆయన శరీరం కుళ్ళిపోవాల. కుళ్ళిపోయింది యేసుప్రభు శరీరం? చెప్పండి, కుళ్ళిపోయిందా? మనం కుళ్ళిపోతాం. మనసులో లోపల ఏవేవో బాధలు దుఃఖాలు పెట్టుకుని మనం కుళ్ళిపోతాం. కానీ ఆయన శరీరం కుళ్ళిపోయిందా? అస్సలు కుళ్ళిపోలా. ఆయన ఎలా లేపబడ్డాడు? పరిశుద్ధుడిగా. అందుకే దావీదు రాజు కీర్తనల గ్రంథంలో కూడా రాస్తాడు. అదే ఇక్కడ కూడా ఎత్తిపట్టి మళ్ళా లూకా రాస్తున్న సన్నివేశం ఏంటంటే అపోస్తుల గారిని రాసింది లూకా, డాక్టర్ లూక్. ఏమని చెబుతాడంటే నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళి పట్టనివ్వు అంటే నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళి పట్టనివ్వలా. ఆయన కుళ్ళిపోలా. ఆయన ఎలా లేచాడు? పరిశుద్ధుడిగా లేపబడ్డాడు. ఈరోజు పౌలు ప్రార్థన అదే, అయ్యా నువ్వు మృతుల్లో నువ్వు లేపబడ్డావు అంటే అర్థం ఏంటి? మరణం నిన్ను బంధించలేదు, మరణపు వేదనలు ఏం చేయలే. ఇంకా మరణం తండ్రి ఆ యొక్క సమాధిలోని నిన్ను లేపాడు, కుమారుడు నిన్ను. ఇంకా నువ్వు పాతాళంలో లేవు, నరకంలో లేవు, నువ్వు జీవం కలిగిన వాడికి ఉండవు. ఇంకా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు కుళ్ళిపోలేదు. ఇది తిరిగి లేపబడ్డాడు అన్న అనుభవం. ఇది మనకేంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడంటే ఆ తిరిగి లేచింది ఏంటో అర్థం చెప్పు, తెలియదు. అదే ఇది అర్థం. ఇది నమ్మాలి ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఆయన బంధించబడలేదు మరణంలో, ఆయన మరణ వేదన నుండి తొలగించబడ్డాడు, తండ్రి తన కుమారుడిని తిరిగి లేపుకున్నాడు, ఇంకా పాతాళంలో ఆయన లేడు, జీవం కలిగిన వాడు కొన్నాడు, ఆయన కుళ్ళిపోలేదు, పరిశుద్ధుడిగా లేపబడ్డాడు. ఇది వాళ్ళు నమ్మాలి. అలా నమ్మటం కొరకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలకి ఎంత చెప్పినా మారరు, ఎంత చెప్పినా అవకాశం లేదు. కానీ వారి మారు మనసు కొరకు, వారి మార్పు కొరకు ఇప్పుడు పౌలు చెప్పి విసుకుపోయాడు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక రోమాకు రాస్తూ తన ప్రార్థన ఎలా చేస్తున్నాడన్న తెలియపరుస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా అంతే, సంఘంలో కొంతమంది చెబుతాము, బయట మన కుటుంబంలో చెబుతాము, బంధువుల్లో చెబుతాము, ఏదన్నా తప్పు మార్గం నడిచేవాడో చెడ్డ మార్గం నడిచే వాళ్ళకి ఎన్నో చెబుతాం. వినరు, మూర్ఖ స్వభావంతో ఉంటారు. మనం ఏం చేయాలి అప్పుడు? ఇక వదిలేసి ఏం చేయాలా? ప్రార్థన. నువ్వు పట్టుకున్నా ఏమో ఉండదు, ఆడ ఉపయోగం లేదు. నువ్వు ఎంత బతిమలాడి పట్టుకుని కాళ్ళు చేతులు పట్టుకుని అయ్యా అన్న అమ్మ అని బతిమలాడిన ఉపయోగం లేదు. ఎందుకు బతిమలాడాలా? ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు బతిమలాడాలి? వదిలేయి, దేవునికి అప్పచెప్పు. ప్రభా, ఫలానోళ్ళు ఎట్టుండారు, ఫలానోళ్ళు అట్టుండారు, వారిని నువ్వు రక్షించు, వారికి మారుమూసి దయచేయి, లేదా వారిని కాపాడు ప్రభా. వారి కుటుంబాలు ఎలా, లేదా నా పిల్లలు ఎలా ఉంటారు, నా కుటుంబీకులు ఎలా ఉంది, నా భార్య ఎలా ఉంది, నా భర్త ఎలా ఉంటాడు, లేదా నా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళని సరిదిద్దు ప్రభా. నా రక్త సంబంధికులు ఎలా ఉంటారు, సరిదిద్దు ప్రభా. మనం ఏం చేయాలంటే, ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేసావు, వేదనతో ప్రార్థన చేసావు వాళ్ళ కొరకు. పౌలు కూడా అదే ప్రయాసపడ్డాడు, శక్తికి మించిన ప్రయాసపడ్డాడు పౌలు. చివరికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి ప్రభువుకి అప్పచెబుతున్నాడు. ప్రభా, నా ప్రయాసం కట్టగాదులే కానీ నువ్వే. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. భగత్ సింగ్ గారు కూడా ఆరంభ దినాల్లో సేవ చేసేటప్పుడు తిమోతికి చెబుతూ వచ్చాడు. సేవ చేసేటప్పుడు అంటే ఒక రోజు లేచి చాలా ప్రాంతంలో కరపత్ర సువార్త అంతా పనిచేసేసాడంట. పనిచేస్తుంటే అంటే సువార్త చెబుతుంటే ఒక్కరు కూడా రక్షించబడతలేదంట. ఎంతమంది? ఒక్కరు కూడా రక్షించబడలే, ఒక్కరు కూడా పాపలు ఒప్పుకోవట్లే. ఓ రోజు అంతా ప్రయాసపడ్డాడు. సాయంత్రానికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, మరి ఇలా చేస్తూ వచ్చానయ్యా, కనీసం ఒక్కరు కూడా రక్షించబడలేదంటే సాయంత్రం ప్రభు మాట్లాడుతున్నాడంట, నేను చెప్తే నువ్వు చేసావా? నా చిత్తం లేదు, నువ్వు సువార్త చేసావా? సువార్త ఎవరి కోసం చేశాడు? దేవుని మార్గంలో అనేకులు ఉండాలనిగా, మంచి పనే కదా. కానీ ప్రభు అంది ఏంటి? నేను చెప్పానా నీకు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమని. పేతురు కూడా అదే చేస్తున్నాడు. ఎరగబడల్లా వలేసేస్తున్నాడు.
నువ్వు ఎంత సీనియర్ అయినా, ఎంత మోస్ట్ సీనియర్ అయినా ఆడ చేపలు పడతలేదు కదా, నువ్వు ఎంత ప్రయత్నించినా పడినాయా? ఏది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు, చివరి తీసుకొచ్చేసినాయి, అయినా చేపలు పడుతున్నాయా? ఇంకా పేతురు అంటారు, నేను వెళ్ళి చేపలు పడుతున్నా, మోస్ట్ సీనియర్. ఏమైంది? ఓ చేప కూడా పడలా. ప్రభు వచ్చి అన్నాడు, కుడివైపున వలవేమన్నాడు. ఇప్పుడు ఏమైంది? విస్తారమైన చేపలు పడ్డాయి. అదే భక్సింగ్ గారితో దేవుడు మాట్లాడింది. భక్సింగ్ గారితో మాట్లాడింది అదే, నేను చేయమన్నాను. చివరికి భక్సింగ్ గారు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుగొని అప్పుడు దేవుని చిత్త ప్రకారం చేస్తే అనేకమైన ఆత్మలు రక్షించబడినాయి. నేను ఏమంటానంటే, మనం ఎంత మొరపెట్టుకున్నా వినడం మారడం మనిషి. మనం చెప్తే ఎనరో, మనం చెప్తే మారరు ఎవరైనా. మనం ఏం చేయాలా? చెప్పేవు చాలు, ఇక వదిలేయి. చెప్పింది చాలు, ఇప్పుడు ఏం చేయాలా? వదిలేయి. ఇక నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావు అనుకో, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకుంటా తప్ప ఏం ఉండదు. చెప్పావు చాలు, చెప్పి అలిసిపోయావు, వదిలేయి. చాలామంది అంటారు, మా కుటుంబంలో ఎన్ని రోజుల నుంచి చెబుతున్నాను అయ్యా, వాళ్ళు రక్షించబడతలేదు, మారుమోసు పొందట్లేదు అంటావు. చెప్పావు చాలు, చెప్పి అయిపోయింది, వదిలేయి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రార్థన చేయి. ప్రార్థనలో ప్రభువుకి అప్పచెప్పు. ప్రభువుకి అప్పచెప్పు. పాలనోళ్ళు మనసు మారట్లే ప్రభా, పాలనోళ్ళు రూపాంతరంలోకి రావట్లా, పాలనోళ్ళు ఎట్టుండారు అట్టుండారు అంటే వాళ్ళ లోపాల గురించి కాదు, వాళ్ళు మారుమోసు పొందాలి, వాళ్ళు సరిచేయబడాలని ప్రార్థన చేయి. పౌలు లాంటి ప్రార్థన మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? మన ప్రార్థన వింటాడు. పౌలు ప్రార్థన అదే ఏంటి? తన హృదయ అభిలాష అదే. రోమా 10 అంటాడు, ఇశ్రాయేల్ రక్షణ పొందవాలనే నా హృదయ అభిలాష, అందుకే నేను దేవుని ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఎలా రక్షించబడాలి? యేసే క్రీస్తు అని వాళ్ళు నోటితో ఒప్పుకోవాలా. ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని నమ్మాలి. సో మృతుల నుంచి లేపబడ్డాడంటే అర్థం ఏంటి? ఆయన్ని మరణం బంధించలేకపోయింది, మరణ పేదలు ఆయన ఏం చేయలేకపోయింది. దేవుడు తన కుమారుని మృతుల్లో నుంచి లేపాడు, ఆయన మృతుల్లో లేడని నమ్మాలి. తర్వాత ఆయన పాతాళంలో నరకంలో లేడు, జీవం కలిగిన వాడు ఉన్నాడు. తర్వాత ఆయన కుళ్ళిపోలేదు, ఆయన పరిశుద్ధుడిగా లేపబడ్డాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలి. ఇలా ఇశ్రాయేలు ప్రజలు నమ్మాలనే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సో మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వలె మన ఇంటి వారు, మన కుటుంబీకులు, సంఘంలో కానీ ఇంకా బెలుపుడు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అట్లా రక్షించబడటం కొరకు, వాళ్ళు మారుమోసు పొందడం కొరకై ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి హృదయ అభిలాష కలిగి ఎలా అయితే పౌలు ఉన్నాడు, నేటి దినాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనవారు, బంధువులు, స్నేహితులు, మన ఇంటి వారికి కూడా చాలా మంది రక్షణ లేదు. మందిరానికి వస్తారు కానీ రక్షణ లేని వారు చాలా మంది ఉంటారు. కానీ రక్షించబడ్డారు అని మనం అనుకుంటాం, సరైన రక్షణ అనుభవం ఉండదు. అలాంటి వారి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థించే వారికి ఉండినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. పౌలు లాంటి ప్రార్థన మనం చేసి పౌల్లాగా దేవునికి మాత్రమే ఇక మనం ప్రయాసపడ్డాం. ఇక పౌల్లాగా ప్రభువుకి ప్రార్థనలో మన విషయాలన్నీ కూడా ప్రభువుకి అప్పగించుకున్నాయి. అట్లా ప్రభువుకి మాత్రమే స్థానం ఇచ్చి ప్రభువుకి అప్పగించి, ప్రభా ఇది పలానోడు రక్షణ కొరకు సహాయం చేయ ప్రభుని మనం అట్లు ప్రార్థన చేయనట్లు, పౌలు లాంటి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.